హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎప్పుడు చేసుకునేలాగా పాలకూర పప్పు, పాలకూర ఫ్రై కాకుండా ఇలా డిఫరెంట్గా పాలకూరతో చేసి చూడండి, చాలా బాగుంటుంది. పాలకూర ఉల్లికారం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక కళాయిలో కొంచెం ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు, జీలకర్ర కొంచెం వేసి ఫ్రై చేసుకోవాలి. దాన్ని మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, చింతపండు కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోండి. దాన్ని కూడా మిక్సీ జార్లో తీసుకొని కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక కళాయి తీసుకొని ఆయిల్ కొంచెం పోపు దినుసులు వేసుకొని 2-3 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక పాలకూర వేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని దానిలో వేసుకొని బాగా కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా పైకి ఆయిల్ తేలే వరకు ఉడికించిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీ అయిన కర్రీ రెడీ అండి.